సంక్రాంతికి వస్తున్నాం సూపర్ సక్సెస్ తో జోష్ మీదున్న విక్టరీ వెంకీ తన నెక్స్ట్ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వెంకీ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలైన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరిలకు త్రివిక్రమ్ మాటల రచయితగా పనిచేశాడు. ఎప్పటి నుండో సెట్ కావాల్సిన ఈ కాంబో అనేక వాయిదాల అనంతరం ఇప్పుడు లాక్ అయింది. ఎప్పటి నుండో వెంకీ త్రివిక్రమ్ కాంబోలో సినిమా రావాలనుకున్న ఫ్యాన్స్ కోరిక నెరవేరింది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ కామెడీ పంచ్లతో సాగే కథనాలతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను డిసెంబర్ 15 నుండి మొదలు పెట్టనున్నారు. ఇక అందుకు సంబంధించి షెడ్యూల్ ప్లాన్ చేసి వర్క్స్ కూడా మొదలు పెట్టారు. షూటింగ్ స్టార్ట్ చేసి ఒకేసారి లాంగ్ షెడ్యూల్లో మేజర్ పోర్షన్స్ ఫినిష్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లో సినిమాలో వచ్చే కీలక సన్నివేశాలను షూట్ చేయబోతున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమాలో వెంకీ సరసన కన్నడ యంగ్ హాట్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. హారిక హాసిని బ్యానర్ పై సూర్యదేవర చిన్నబాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు వెంకట్రమణ కేర్ ఆఫ్ ఆనంద నిలయంతో పాటు అలివేలు వెంకటరత్నం అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారట మేకర్స్. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న వెంకీ త్రివిక్రమ్ సినిమా ఆడియన్స్ ను నవ్వులతో ముంచెత్తడం ఖాయం. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ 12A రైల్వే కాలనీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాని కసరగడ్డ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో నరేష్ యాక్టివ్ గా పాల్గొంటూ మీడియా మెంబర్లతో సరదాగా మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెడుతున్నారు. ఈ చిట్ చాట్ లో భాగంగా ఆయన కెరీర్ కి స్పెషల్ ఇమేజ్ తెచ్చిన కల్ట్ కామెడీ మూవీ సుడిగాడు గురించి ప్రస్తావన వచ్చింది. అదే సందర్భంలో నరేష్ ఫ్యాన్స్ చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న సుడిగాడు సీక్వెల్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. సుడిగాడు 2 కోసం రైటింగ్ వర్క్ కొనసాగుతోంది. మొదటి పార్ట్ లో దాదాపు 100 సినిమాలను పారడీ చేశాం. ఈసారి దానికి డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి స్క్రిప్ట్ పై బాగా వర్క్ జరుగుతోంది అని చెప్పారు. ప్రస్తుతం భారీ విజయాలు సాధిస్తున్న పాన్ ఇండియా సినిమాలు కూడా ఈ సీక్వెల్ లో భాగం కానున్నాయని వెల్లడించారు. ఈసారి యానిమల్, పుష్ప 2 వంటి పెద్ద సినిమాలపై కూడా ఫన్నీ స్పూఫ్స్ జోడించాలని చూస్తున్నాం. ప్రేక్షకులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మాకు తెలుసు కాబట్టి ఆ లెవెల్లోనే కామెడీ సెట్ చేస్తున్నామని చెప్పారు. అయితే ప్రాజెక్ట్ గురించి ఇంకా చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్నామని, స్క్రిప్ట్ పూర్తయ్యేందుకు సమయం పడుతుందని నరేష్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్లానింగ్ స్టేజ్లో ఉన్నాం. షూట్ స్టార్ట్ కావడానికి ఇంకా టైం ఉంది. అనుకున్న టైంకి జరిగితే 2027లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది అని అల్లరి నరేష్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే నరేష్ ఇచ్చిన ఈ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదటి భాగం ఎంత హిట్ అయిందో తెలిసిన ప్రేక్షకులు సీక్వెల్ కోసం ఇంకా ఎక్కువ ఎక్సైట్మెంట్ చూపిస్తున్నారు. టాలీవుడ్ లో కామెడీ సినిమాలు కొంచెం తగ్గిన ఈ సమయంలో సుడిగాడు 2 ఒక మంచి ఫన్ ఎంటర్టైనర్ గా నిలవనుందనే నమ్మకం ఫ్యాన్స్ లో కనిపిస్తోంది. నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి సీను తెరకెక్కించిన చిత్రం అఖండ 2 తాండవం. బ్లాక్ బస్టర్ మూవీ అఖండాకు ఇది సీక్వెల్. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట, గోపి అచంట నిర్మించగా బాలయ్య బాబు చిన్న కూతురు తేజస్విని సమర్పిస్తున్నారు. మోస్ట్ అవైటెడ్ అఖండ 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 5న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అఖండ 2 ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చిత్ర యూనిట్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. కష్టం వస్తే దేవుడొస్తానని నమ్మే జనానికి కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి అనే డైలాగ్ తో అఖండ 2 తాండవం ట్రైలర్ మొదలైంది. 8 కంఠాలు తెగాలి, రక్తం చిందాలి, ఇప్పటి వరకు ప్రపంచ పటంలో ఉన్న మా దేశ రూపాన్ని మాత్రమే చూసుంటావు, ఎప్పుడు మా దేశ విశ్వరూపాన్ని చూసుండవు అనే పవర్ఫుల్ డైలాగులు అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.
విజువల్స్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరో లెవెల్లో ఉన్నాయి. బాలయ్య బాబు నటన, డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అఘోరా పాత్రలో నట విశ్వరూపం చూపించారు. మొత్తంగా ట్రైలర్ అదరహో అనే చెప్పాలి. ట్రైలర్ అఖండ 2 పై భారీగా అంచనాలను పెంచింది. అఖండ 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను కర్ణాటకలోని చిక్బల్లాపూర్లో చిత్ర యూనిట్ నిర్వహించింది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. సనాతన ధర్మం ప్రధాన అంశంగా అఖండ 2ని రూపొందిస్తున్నట్టుగా ట్రైలర్ చూస్తే ఇట్టే అర్థమవుతోంది. ఆది పినిశెట్టి ప్రత్యేక పాత్రలో నటించారు. బాలయ్య సరసన సంయుక్త మీనన్ నటించారు. అఖండ 2 కేవలం తెలుగులోనే కాదు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. సీక్వెల్ ను బాబు కెరీర్ లోనే అత్యధికంగా 200 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించినట్లు సమాచారం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రానికి సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా మేకర్స్ ప్లాన్ ప్రకారం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 మార్చి 27న పెద్ది రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ అయ్యేలా లేదట. దీంతో పోస్ట్పోన్ కానుందనే ప్రచారం మొదలైంది. కానీ మెగా అభిమానులు ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పెద్ది ఫస్ట్ షాట్ తో పాటు చికిరి సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన చికిరి సాంగ్ అన్ని భాషల్లోనూ ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చికిరి వైబే కనిపిస్తోంది. మరోవైపు పెద్ది నిర్మాతలు ఇప్పటికే నాన్ థియేట్రికల్ డీల్స్ క్లోజ్ చేశారు. అలాగే థియేట్రికల్ రైట్స్ కోసం గట్టి పోటీ నెలకొంది. అయినా కూడా పెద్ది వాయిదా తప్పదనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. అయితే మేకర్స్ నుంచి ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ న్యూస్ మాత్రం మెగా ఫ్యాన్స్ కు కాస్త డిసప్పాయింట్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా వెంకట సతీష్ కిలారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో భారీ బడ్జెట్ తో పెద్ది రూపొందుతోంది. సీతారామంతో తెలుగు ఆడియన్స్ మధ్యలో సీతా మహాలక్ష్మిగా పర్మనెంట్ స్టాంప్ వేయించుకుంది మృణాల్ ఠాకూర్. సీరియల్ యాక్టర్ నుండి హీరోయిన్ గా చేంజ్ అయితే సీతగా స్పెషల్ ఐడెంటిటీనిచ్చింది టీ టౌన్. హాయ్ నాన్నతో సెకండ్ హిట్ ఖాతాలో వేసుకున్న భామకు ఫ్యామిలీ స్టార్ రూపంలో హ్యాట్రిక్ మిస్ అయింది. కల్కిలో క్యామియో అపియరెన్స్ ఇచ్చిన భామ టాలీవుడ్ ఆడియన్స్ కు గ్యాప్ ఇచ్చిన బాలీవుడ్ ప్రేక్షకులతో టచ్ కంటిన్యూ చేస్తోంది. ఈ ఏడాది జస్ట్ 1 ఫిల్మ్ సన్ ఆఫ్ సర్దార్ 2తో సరిపెట్టేసింది అమ్మడు. ఈ బొమ్మ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అండర్ పర్ఫార్మెన్స్ చేసింది. 2 ఏళ్ల నుండి అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో హిట్ లేక స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న మృణాల్ తనకు బాగా వచ్చొచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీలతో నెక్స్ట్ ఇయర్ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తోంది. 2026 స్టార్టింగ్ నుండే బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో సందడి చేయబోతోంది. తెలుగు, హిందీ బైలింగ్వల్ మూవీ డెకాయిట్ ఒక ప్రేమ కథ ఈ ఇయర్ ఎండింగ్ రిలీజ్ కావాల్సి ఉండగా నెక్స్ట్ ఇయర్ మార్చ్ 19కు పోస్ట్పోన్ చేసుకుంది. అంతకన్నా ముందే మరో బాలీవుడ్ లవ్ స్టోరీతో హాయ్ చెప్పబోతోంది అమ్మడు. 2 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న దో దివానీ షెహర్ మే ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి నిర్మాతగా వ్యవహరిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ దో దివానీ షెహర్ మే నెక్స్ట్ ఇయర్ వ్యాలంటైన్స్ డే ను టార్గెట్ చేస్తూ ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే జూన్ 5న హాయ్ జవానీతో ఇష్క్ హోనా హైతో హాయ్ చెప్పబోతోంది. వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మృణాల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రాబోతోంది ఈ ఫిల్మ్. అలాగే ఎప్పుడో కంప్లీట్ అయి విడుదలకు నోచుకొని కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ మూవీ పూజా మేరీ జాన్ కూడా నెక్స్ట్ ఇయరే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది మ్యాడాక్ ఫిల్మ్స్. అలాగే బన్నీ, అట్లీ హై బడ్జెట్ ఫిల్మ్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఈ మూవీ పోస్ట్పోన్ అయినా 4 లవ్ స్టోరీస్ తో సీతా మహాలక్ష్మి సందడి చేయటం పక్కా.